ఈరోజు అడుగుతున్నాను, యేసు ప్రభుకు నువ్వు ఇచ్చే విలువేంటి? ఆయన నీ కోసం సిలువలో ప్రాణమిస్తే, ఆయన నీ కోసం సిలువలో మరణిస్తే నువ్వు ఆయనకి ఇచ్చే విలువేంటి? ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకి యేసు ప్రభువుని అమ్మేశాడు. తీసుకెళ్ళిపోండి, ఆయన సిలువ వేసేయండి. ఇదిగో ఎంతకాలం ఆయనతో ఉన్నాను, నాకు కావాల్సింది ఏమి ఈయన దగ్గర దొరకలా. ఏం దొరకలేదు యూదా నీకు? ఐఎమ్ లుకింగ్ ఫర్ పొలిటికల్ గెయిన్, పొలిటికల్ పవర్. వెన్ ఐ హ్యావ్ అక్వైంటెన్స్ విత్ జీసస్, యేసు క్రీస్తు ప్రభుతో ఉండడం ద్వారా నాకు ఒక లోక సంబంధ అధికారం వస్తుంది అనుకున్నాను, పొలిటికల్ పవర్ వస్తుంది అనుకున్నాను. కానీ యేసు ప్రభు దగ్గర అలాంటివి దొరికే పరిస్థితులు కనబడ్డలా. హీ ఈజ్ ఆల్వేస్ స్పీకింగ్ అబౌట్ లవ్, ట్రూత్ అండ్ గ్రేస్. ఆయన ఎప్పుడు సమాధానం గురించి మాట్లాడుతున్నాడు, ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు, పాపక్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తి నిత్య రాజ్యానికి వెళ్ళడానికి ఏం చేయాలో మాట్లాడుతున్నాడు. అందును బట్టి ఈయన వల్ల నాకు పెద్దగా ఉపయోగం లేదు కాబట్టి ఆ 30 వెండి నాణాలైనా సరే నాకు ఎందుకైనా ఉపయోగపడతాయని చెప్పి యేసు ప్రభువుని అమ్మేశారు. ఆ బిట్రేల్ ఉంది చూసారా, బహుశా దానికి ఇక్కడ జకర్యాలో ప్రొఫెసీ అని చాలామంది బైబిల్ పండితులు చెబుతారు. అయితే గమనించండి ప్రియులారా, ఇక్కడ నేను ఆ మాటను కనుక తీసుకుంటే, నీ చేతులకు గాయాలు తగిలిని, నీ జీవితాన్ని దెబ్బలు తగిలిని ఎలా అని అడిగారట. అక్కడ ఇస్తున్న సమాధానం ఏంటో తెలుసా? నేను ఎవరినైతే బాగా ప్రేమించానో వారి ఇంట ఉండగా ఇవి నాకు కలిగిన గాయాలు.